హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటి అంటే నా మ్యారేజ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు శారీస్ షేర్ చేయమని కొంతమంది కమెంట్ చేశారు. వాళ్ళ కోసం ఇప్పుడైతే నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నా ఎంగేజ్మెంట్ శారీ చూసేద్దాం. నేను వీటి పిక్చర్స్ కూడా నేను వేర్ చేసిన పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇలా ఉంది. ఓవరాల్ అయితే ప్యారెట్ గ్రీన్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చారనమాట. ఓవరాల్ అయితే పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. పర్పుల్ పళ్ళు వచ్చిందన్నమాట, పింకిష్ పర్పుల్ పళ్ళు. ఇక్కడైతే టాజల్స్ వచ్చాయి. ఈ శారీ ఓవరాల్ అయితే ఇంతే అనమాట. ఇది ఎంగేజ్మెంట్కి నాకు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఐ లైక్ ద శారీ కలర్ అనమాట స్పెషల్లీ. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు నాకు ఇప్పించింది. చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. ఈ వెయిట్ కట్టుకున్నప్పుడు వెయిటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది అంత ఉంటుంది. దీని కాస్ట్ అయితే నాకు తెలియదు. ఇదైతే మాకు 10,000 అయితే 7,000 చేంజ్కి వచ్చింది. ఇది నేను కావాలి అని చెప్పి ఇష్టంగా ఇప్పించుకున్నాను అనమాట. బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి. కిందంతా మంచి గోల్డ్ పర్ల్స్ తోటి ఇలా డిజైన్ చేశారు. మధ్యలో అంతా మిర్రర్స్, ఒరిజినల్ మిర్రర్స్ అనమాట. అందుకే అంత ఎక్కువ వెయిట్ ఉంది. ఇక్కడంతా మగ్గం వర్క్ వచ్చింది చూడండి, ఇంత మగ్గం వర్క్ వచ్చింది అనమాట. ఇవి సపరేట్గా నేను చేయించుకున్నాను. కావాలి శారీకి కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పేసి. అప్పట్లో ఇంకా లేసెస్ అంతా రాలేదన్నమాట. 2021 18లో మా ఎంగేజ్మెంట్ అయ్యింది, 18 ఎండింగ్లో. అప్పుడైతే ఇవే ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను వేయించుకున్నాను. ఓవరాల్ శారీ అంతా వేయించుకున్నాను. సో ఈ శారీ డీటెయిలింగ్ అయితే ఇంతే అనమాట. ఇదంతా మనకి పళ్ళు పార్ట్, ఇదంతా పళ్ళు చూడండి. ఇది కూడా నేను వేర్ చేసింది, పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇది వేర్ చేశాను. తర్వాత ఇంకా మనకి హస్బెండ్ సైడ్ వాళ్ళు ఇస్తారు కదా, తర్వాత సెకండ్ వచ్చేసి ఇది వేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి నెట్ వచ్చింది మనకి, ఏమంటారు, కుచ్చుల పాట అంతా నెట్ వస్తుంది అనమాట. కొంగు నుంచి మనకి వస్తుంది. ఇదంతా ఎంబ్రాయిడరీ అనమాట. ఇదంతా ప్లెయిన్ వచ్చింది. యాక్చువల్గా నాకు ప్లెయిన్ నచ్చలేదు అనమాట. అందుకని నేను ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి కదా, అప్పుడే స్టార్ట్ అనమాట. ఎంబ్రాయిడరీ కూడా ట్రెండింగ్లో ఉండింది అప్పుడు. సో నేను కొంచెం ఇది ఇంత ప్లెయిన్ ఉంది కదా, బాగుంటుందేమో అని చెప్పేసి ఓన్లీ ఎక్స్పోజ్ అయ్యేంతవరకు ఇక్కడంతా నేను ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా పింక్ వస్తే బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇలా ఎంబ్రాయిడరీ సపరేట్గా చేయించుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇదంతా ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. ఇక్కడ వరకు ఇదంతా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కింద వరకు అయితే ఇలా తెలియాలని చెప్పి డార్క్ రోజ్ ఫ్లవర్స్ అండ్ లైట్ రోజ్ ఫ్లవర్స్ రెండు మిక్సప్ చేస్తే లుక్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా డిజైన్ చేయించుకున్నాను. అప్పుడు ఇదైతే నా ఓన్ థాట్ అనమాట. ఇవి అండ్ ఇది నేను ఓన్గా చేయించుకున్న డిజైన్ అనమాట. నాకు రెండింటికి చేర్చి 5,000 అయిందనమాట. ఎంబ్రాయిడరీ చాలా కాస్ట్లీ, అప్పుడే ట్రెండింగ్లో వచ్చింది మిషన్స్లో. నాకైతే వితిన్ 2 డేస్లో వేసి ఇచ్చారు. మాకు ఎక్కువ టైం లేకుండా అనమాట. నేను పట్టు శారీ వేర్ చేయాలని అనుకోలేదు. అందుకని చెప్పేసి ఇలా వెస్టర్న్ తీసుకొని ఇది సపరేట్గా వచ్చింది కదా అని చెప్పేసి ప్లెయిన్గా వదిలేస్తే నాకు అంతగా నచ్చలేదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేశాను అనమాట. ఈ పార్ట్ మొత్తం మనకి చూడండి. ఇది ఎప్పుడన్నా ఫ్యూచర్లో వద్దు అనుకున్నా కూడా మనం లెహంగా కుట్టించేసుకోవచ్చు లోపల లైనింగ్ వేసేసి. సో అలా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇదంతా ఇంకా కొంగు పార్ట్. మధ్యలో అయితే ఏం ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీనికి అప్పటికే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మొత్తం 10 చేంజ్ వరకు అయింది ఈ శారీ ఒక్కదానికి. నేను ఎంబ్రాయిడరీ చేయించుకొని ఈ వర్క్ చేయించుకునే వరకు నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను దానికి ఏం చేయించలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా పతానం శారీ చూపిస్తాను. అంటే మనకు పతానం ఇస్తారు కదా, అప్పుడైతే ఈ శారీ నాకు మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారనమాట. దీనికి కూడా ఫొటోస్ ఎక్కువ లేవు, ఒక ఫోటో ఏమో తీసున్నాను. అదైతే నేను అక్కడ ఇచ్చుంటాను చూడండి. ఇంతే సింపుల్గా ఇచ్చారనమాట. ఇదంతా చూపిస్తాను. తర్వాత నేను ఇప్పుడు నాపలు కట్టుకున్నప్పుడుది పిక్చర్ ఉండాలి, అది యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. ఇలా ఇచ్చారు,
వచ్చేసి మంచి 2 షేడ్ బ్లూ అనమాట. ఇది కొంచెం డార్క్ అండ్ లైట్ రెండు మిక్స్ ఉండి ఇక్కడ సింపుల్గా బాగా ఇచ్చారు. ఇక్కడైతే మొత్తం ఏమంటారు ఇలా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయన్నమాట. ఇది నాకు చాలా సింపుల్ అనిపిస్తుంది. దీనికైతే లేస్ యాడ్ చేద్దాము అనుకుంటున్నాను. ఫ్యూచర్లో యాడ్ చేసిన తర్వాత అది కూడా చేస్తాను. ఇదే నా పతానం శారీ. ఇంతే ఈ శారీ. దీని బ్లౌజ్ కూడా అయింది రాజేది. దాని బ్లౌజెస్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. దీని బ్లౌజ్ ఒక నిమిషం. బ్లౌజెస్ అయితే నేను సపరేట్గా చూపిస్తాను. ఇప్పుడు దీని బ్లౌజ్ నాకు కనిపించట్లేదు. ఇది సపరేట్గా నేను చేస్తాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా కలర్ శారీ అనమాట. మ్యారేజ్కి ఇది ఇచ్చారు. అంటే కంప్లీట్ జార్జెట్ అనమాట. రామ్రాజ్ కాటన్లో మనకు దొరుకుతుంది కదా, అలా జార్జెట్ ఇదంతా పై పార్ట్. ఇదంతా జార్జెట్ అనమాట. చాలా సింపుల్ శారీ అనమాట. ఇదంతా కింద వచ్చింది పార్ట్. ఇది వచ్చేసి పైన చాలా చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా ఉందన్నమాట. తీసుకుంటే ఇది బ్లౌజెస్ కూడా నేను ఇంకో షేర్ చేసుకుంటాను. అది సపరేట్ వీడియో చేస్తాను. ఉన్నంత వరకు ఇదైతే కొంచెం చూపించేస్తాను. సో ఇదైతే సెకండ్ టైం ఉగాదికి వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది అనమాట. మా సిస్టర్కి ఒక 2000 ఏమో శారీ ఇప్పించుండారు. తనకి చూడడానికి వెళ్ళినప్పుడు ఈ శారీ నాకు నచ్చింది. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళాను. అప్పుడైతే ఈ శారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. దీని ప్రైస్ 20,000 చెప్పారు. బట్ ఆఫర్లో 12 చేంజ్కో ఏమో వచ్చింది. నాకు నచ్చిందని చెప్పేసి వరకు ఇంకా మా ఇద్దరు సిస్టర్స్ మా మమ్మీ యాడ్ చేసి ఇప్పించారనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ప్యూర్ బనారస్ జార్జెట్ శారీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది వేర్ చేస్తే. చూడండి ఇక్కడంతా మనకి లేస్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఇది ప్లెయిన్ వచ్చి ఉండింది. నేను కొంచెం ఫినిషింగ్ బాగుండాలి అని చెప్పేసి సపరేట్గా వేయించుకున్నాను. ఈ శారీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో మనకి లోకల్ ఏమంటారు ఇలాంటి ప్రింట్స్ తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి. ఇదైతే ఒరిజినల్ బనారస్ జార్జెట్ శారీ అనమాట. ఇది నాకు 14 చేంజ్ పడింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి చాలా వీటికి సిమిలర్గా మనకి లోకల్ కూడా దొరుకుతుంది. బట్ ఇదైతే ఒరిజినల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీని ఒరిజినల్ పిక్కర్ నేను ఇక్కడ యాడ్ చేశాను. నేను వేర్ చేసింది మా సిస్టర్ ఇన్ మన ఫంక్షన్లో దీన్ని వేర్ చేసి ఉన్నాను. చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. దీనికి ఇంకా బ్లౌజ్ కూడా నేను ఏం తీసుకోలేదు. నా దగ్గర ఉన్నదే నేను వేర్ చేస్తున్నాను. ఎందుకంటే శారీ ఎక్స్పెన్సివ్ అయిపోయిందని చెప్పేసి బ్లౌజ్ సపరేట్గా ఏం తీయలేదు. అండ్ మా మమ్మీ వాళ్ళు పెళ్ళికి ఇప్పించిన శారీస్ అనమాట. ఇదనమాట. ఇది నా మ్యారేజ్ కోసం అని ఇప్పించారు. బట్ నేను మ్యారేజ్ వేర్ చేయలేదు. ఎందుకంటే అక్కడ తలబ్రాన్ శారీ ఇస్తారు కదా అని చెప్పేసి వేరేది రెడ్ అండ్ గ్రీన్ ఇంకొక శారీ ఉండింది. అది వేర్ చేశారనమాట. ఇదైతే మ్యారేజ్ కోసం ఇప్పించారు మా మమ్మీ వాళ్ళు. ఇదైతే 12,000 అనమాట. 12,000 అయితే మాకు 8 చేంజ్కో ఏమో వచ్చి ఉండింది. ఆఫర్ అంటే ఎక్కువ షాపింగ్ అక్కడే చేయడం వల్ల కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు. ఇది 8,000 అయింది. అంటే మెయిన్ శారీ ఇది కాదు, జస్ట్ మేము వేర్ చేసి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఇప్పించారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడంతా పింక్, ఇక్కడ పర్పల్. ఈ కాంబినేషన్స్ రావాలని చెప్పేసి నేను చాలా అంటే చాలా వెతికి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏం కలర్ అంటే ఆరెంజ్ పింక్ మంచి మిక్స్ అనమాట. మ్యారేజెస్కి ఇలాంటి కలర్స్ బాగుంటాయి. పళ్ళు పాటు వచ్చేసి నాకు ఇలా పింక్ వచ్చింది అనమాట. ఇది మా గృహప్రవేశానికి నేను దీన్ని వేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత గృహప్రవేశానికి ఆ పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది స్మాల్ బార్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్. సో ఇదైతే నాకు 8,000 చేంజ్ పడింది. కరెక్ట్గా గుర్తులేదు, కొంచెం అంతే 8 చేంజ్ సంథింగ్. ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అనమాట. యాక్చువల్గా అయితే రిసెప్షన్కి ఇది వేర్ చేయాలి. చూపిస్తాను. ఇది వేర్ చేయాలన్నమాట రిసెప్షన్కి. బట్ నాకు ఇది నచ్చలేదని అప్పటికప్పుడు నేను ఏడుస్తుంటే మా సిస్టర్స్ మా మమ్మీ వాళ్ళందరూ అప్పుడప్పుడు అక్కడ ఆంధ్రాలో ఒక షాపింగ్ మాల్ దగ్గరికి అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట. వెళ్ళి అప్పటికప్పుడు తీసుకున్నాను నేను ఈ శారీ. నేను స్కైట్ లుక్ చేద్దాం అనుకున్నాను. కలర్ వైజ్ బాగుందని. సో కలర్ వైజ్ అది బాగున్నా నాకు లుక్ వైజ్ అంత నచ్చలేదు అనమాట. అందుకని అప్పటికప్పుడు నేను ఏడుస్తుంటే మా సిస్టర్స్ మా మమ్మీ వాళ్ళు అప్పటికప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇదైతే నా రిసెప్షన్ శారీ. దీన్ని చూసే చాలామంది నాకు కామెంట్ చేశారనమాట, మీ మ్యారేజ్వి శారీస్ అవన్నీ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ కూడా అక్కడే చేయించుకున్నాను, వర్క్ చేయించాను అనమాట దానికి అప్పటికప్పుడు. ఇదైతే నాకు 15,000 పడింది. 20,000 చెప్పారు. ఇంకా చాలా బార్గింగ్ చేసి తీసుకున్నాను నేను. చాలా వెయిట్ ఉంటుంది, అసలు మోయడం కష్టం, అంత వెయిట్ ఉంటుంది. చాలా బాగుంటుంది శారీ అయితే. అప్పుడు ట్రెండ్ ఇవే అనమాట. చూడండి బార్డర్ అయితే ఇలా ఉంది, అంతా ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. ఇక్కడంతా మంచి ట్రీస్ వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో అంతా మనకి బూటీస్ టైప్ వచ్చింది అనమాట. అప్పుడు ఎక్కువ ట్రెండ్ ఇవే ఉన్నాయి. 2021లో మ్యారేజ్ సీజన్లో అయితే ఇవే ఉన్నాయి. కలర్ నేను పింక్ అనుకున్నాను, బట్ నాకు పింక్ దొరకలేదు. అందుకని చెప్పేసి మెరూనిష్ రెడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుండింది. ఎక్కువ గోల్డ్ మిక్స్ ఉండడం వల్ల ఫొటోస్లో ఇంకా నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే అందరు రెడ్డే వేసుకున్నారు ఆ రోజు.
అక్కడ కూడా ఒక డిసప్పాయింట్ అయ్యాను. మ్యారేజ్ దాంట్లో కలర్ రిపీట్ కాకుండా చూసుకోండి. మనతో పాటు వేరే వాళ్ళు ఇంకా అందరూ మన రిలేటివ్స్ వాళ్ళ కలర్ రిపోర్ట్ అవ్వడం వల్ల మనకు కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇదే కట్టుకొని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇదైతే అంత లుక్ లేకుండా అనమాట. కలర్ బాగుంది కానీ క్లాత్ ఇదంతా అసలు నార్మల్ శారీ లాగా అనిపించింది నాకు. అందుకని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి ఏడ్చాను ఈ శారీ చూసి. వెళ్ళినప్పుడు పతానంలో చాలా ఏడిసి ఇంకా అప్పటికప్పుడు మా మమ్మీ తెప్పించారనమాట రిసెప్షన్కి. అంటే మా దాంట్లో పతానంకి ఇచ్చిన శారీయే రిసెప్షన్కి వేర్ చేస్తారనమాట. మా సిస్టర్స్ అందరికి అలానే చేస్తున్నారు. అలా అని చెప్పేసి నేను ఇది 8,000లో ఇది తీసేసుకున్నాను. నార్మల్గా ఇది కట్టుకుంటాం కదా అని ఇంకో శారీ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇదైతే దాని బ్లౌజ్ వచ్చేసి అప్పటికప్పుడు అక్కడ డిజైన్ చేయించుకున్నాను అండి. ఫుల్ వర్క్ అక్కడ ఊర్లో అంత అప్డేటింగ్గా లేకుండా అనమాట. ఆంధ్రాలో మాకు ఇంకా తెలిసిన షాప్స్ కూడా ఏం లేవు. నాకు అప్పటికప్పుడు బ్లౌజ్ కావాలి రిసెప్షన్కి అని అప్పటికప్పుడు రేపు ఎల్లుండి పెళ్ళాలంటే అప్పటికప్పుడు స్టిచ్ చేయించుకొని అప్పటికప్పుడు అక్కడ డిజైన్ చేయించుకున్నాను. దీనికి 2,500 తీసుకున్నాను. మ్యాచ్ అవుతుందో లేదో అని రెడీమేడ్ బ్లౌజ్ కూడా సపరేట్గా తీసుకున్నా. బట్ ఇది సరిపోయింది, అందుకని ఇంకా ఇదే వేర్ చేశాను అన్నట్టు. దీనికి మంచిగా ఇట్లా డోరీస్ పెట్టించారు అనమాట. ఇది నా రిసెప్షన్ శారీ అండ్ నా మ్యారేజ్ శారీ. ఈ రెండు వచ్చారు. ఇంకొక శారీ కూడా ఉంది, నేను పతానానికి వేర్ చేసింది, అది కూడా చూపిస్తాను. మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి నాకు ఇచ్చిన శారీ చూపిస్తాను ఒక నిమిషం. సో నా పతానంకి అయితే ఇది వేర్ చేశాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి మనకి మంచి గ్రీన్ బార్డర్, పైన వచ్చేసి ఇలా వచ్చింది, లోపలంతా మంచి పికాక్ డిజైన్ వచ్చింది అనమాట. పికాక్ డిజైన్ మనకి రెడ్ శారీ అనమాట. ఇది కూడా అంటే నేను ఇది రిపీట్ చేయాలనుకోలేదు యాక్చువల్గా. మళ్ళీ ఈ పతనం శారీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఫస్టే తీసుకున్నాను అనమాట. ఇది పెద్ద అమౌంట్ ఏం పడలేదు, 4,000 అంతే. ఈ శారీ పతానం కోసం అని చెప్పి తీసుకున్నా. పతానం కోసం ఫస్ట్ మనం వేర్ చేస్తే రెడ్ అండ్ గ్రీన్ ట్రెడిషనల్గా బాగుంటుంది కాబట్టి పతానం రోజు ఇది వేర్ చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళు తీసుకునేటప్పుడు నాకు కాల్ చేశారు ఏం కలర్ కావాలి అని. సో స్కై బ్లూ అని చెప్పాను అనమాట. మంచి బ్లూవే తీసుకున్నారు కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళలాగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఇది తీసుకున్నాను. నేను కలర్ ఆప్షన్ పెట్టుకున్నాను డార్క్ బ్లూ తీసుకుందామని, బట్ నాకైతే దొరకలేదు డార్క్ బ్లూ ఆ టైంలో. ఇంకా అది ఊరైపోయే వరకు నాకు అక్కడ అది కూడా ఎక్కడ అది ఆంధ్రాలో అనమాట. ఆ ప్లేస్ కూడా నాకు గుర్తులేదు. అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్ళారు. అక్కడ చాలా షాప్స్ సెర్చ్ చేశాను బట్ నాకు ఎక్కడా నచ్చలేదు. ఈ ఒక్క శారీయే కొంచెం పర్వాలేదు అనిపించింది. అది ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, 20,000 25,000 అట్లా చెప్తున్నారు కానీ శారీ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా సరే కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది కొంచెం ఓకే అనిపించింది. ఓకే ఫొటోస్లో అయితే బాగానే వచ్చింది బట్ అంత సాటిస్ఫాక్షన్ అయితే కాదు. బ్లూ తీసుకోవాలని ఉంది. సో ఇలా మ్యారేజ్ చాలా అటర్ ఫ్లాప్ అయ్యాయి అనమాట నా శారీస్ విషయంలో. మీరైతే కలర్స్ రిపీట్ చేసుకోకుండా ఉండండి. సో ఇది రెడ్ అయిపోయింది, ఇది రెడ్ అయిపోయింది. ఇవైతే ఇలా ఉన్నాయి. ఇప్పుడు నా శ్రీమంతం శారీస్ చూపిస్తాను. నా మ్యారేజ్ శారీస్ అయితే అయ్యి సపరేట్గా ఇంకా చాలా షాపింగ్ చేసాం కదా. మెయిన్ శారీస్ అయితే ఇవే అనమాట. అండ్ ఇది మేనమామ పెడతారు కదా ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు, అప్పుడు ఇది మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట, తను తెచ్చారనమాట నా మేనమామ. బట్ ఇది వేర్ చేయలేదు, చాలా బాగుంది శారీ, పాడైపోతుంది కదా అని చెప్పేసి నేను వేర్ చేయలేదు. కాటన్ అనమాట, కాటన్ అండ్ గోల్డ్ మిక్స్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇదంతా పికాక్స్ వచ్చాయి. దీన్ని కూడా బిల్తో సహా ఇచ్చారనమాట, అందుకే రేట్ తెలుసు. ఇది జస్ట్ 1,500 రూపీస్ అంతే. ఇది ఒకటి. నా మ్యారేజ్ శారీస్ అన్ని మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాటి రేట్ అయితే తెలీదు నాకు. నాకు దగ్గర రేట్ తెలిసిన వరకే నేను షేర్ చేస్తున్నాను. నా శ్రీమంతానికి కూడా ఏం చేశాను, పతానం శారీయే కట్టుకున్నాను ఫస్ట్ అయితే. మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చేంతవరకు ఇది కట్టాలని చెప్పేసి ఇది కట్టుకున్నాను. ఎందుకంటే గ్రీన్ ఉంది కదా, ట్రెడిషనల్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇంక ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాను. నా పతానం రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి అనమాట. ఇది కొంచెం కలిసి వచ్చిన శారీ అనమాట, అందుకని ఇది కట్టుకున్నాను. చాలా నీట్ ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది మా సిస్టర్ పెట్టారనమాట, మా సిస్టర్. ఇది కూడా వాళ్ళు బిల్తో సహా ఇచ్చారు. నేను
నేను పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఇదైతే 9000 చేంజ్ పడింది, బిల్తో సహా ఇచ్చారు మా సిస్టర్ వాళ్ళు. ఇది కూడా చాలా బాగుంది. ఇది పింక్ అనమాట, మంచి మెరూనిష్ పింక్. ఈ రెండు అంత మ్యాచ్ అవ్వట్లేదు అండి, అయితే గోల్డ్ కాబట్టి కొంచెం అంత తెలుస్తుంది. ఇది మంచి పింక్. దీన్ని డై చేపిద్దాం అనుకుంటున్నాను నేను, రాయల్ బ్లూ అన్న ఇంకేదన్నా కలరు చేపియాలా వద్దా అన్నది కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడంతా మంచిగా మహారాణి డిజైన్ వచ్చిందనమాట మనకి, చూపిస్తాను నేను పళ్ళు. అంతా ఒకటే డిజైన్ నాకు చూపించారు వీడియో కాల్ చేసి, బాగుంది అని చెప్పాను అనమాట. అప్పుడు ఇంక ఇదే తీసుకున్నారు. సో ఇదనమాట ఓవరాల్గా అయితే. ఇది నా శ్రీమంతం శారీ, ఫస్ట్ శ్రీమంతం. చూడండి చాలా రిచ్గా ఉందని తీసుకుంటే. ఇదైతే 9000 చేంజ్ పడింది, బిల్ ఇచ్చున్నారు. అలా కొంచెం నాకు ఐడియా ఉందన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. సో ఇదైతే మా సెకండ్ సిస్టర్ నాకు శ్రీమంతానికి గిఫ్ట్ చేశారనమాట, మా పెద్ద మామయ్య వాళ్ళు. ఇది మా మదర్ ఇచ్చారనమాట. కాకపోతే మా మమ్మీ వాళ్ళకి శ్రీమంతం లేదు, మాకంత సెట్ అవ్వదు అన్నారని చెప్పేసి నేను ఇది వేర్ చేయలేదు. నేను కొంచెం పట్టించుకున్నాను అనమాట, భయం వేసింది. శ్రీమంతం చేస్తే మా మమ్మీ వాళ్ళ దాంట్లో అంత సెట్ అవ్వదు అనేవారికి, ఇంకా తెచ్చిన శారీ కూడా ఎందుకు కట్టుకోవాలి అని భయం వేసింది అనమాట. అందుకని చెప్పి వేర్ చేయలేదు నేను. అప్పుడు చాలా భయంగా ఉండేది, ఏదన్నా చేయాలంటే కూడా చాలా పట్టించుకునేదాన్ని. సో ఈ శారీ తెచ్చారు మమ్మీ వాళ్ళైతే. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా బిల్తో సహా ఇచ్చారనమాట మమ్మీ, తెలియాలి కదా అని చెప్పేసి. ఇది కూడా నాకు 7500 చేంజ్ పడింది, 8 లోపే పడింది అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి ఇక్కడంతా స్మాల్ బార్డర్, మంచి రాణి పింక్ వచ్చింది ఇక్కడ బార్డర్. ఇదంతా మంచి గోల్డ్, ఎల్లో గోల్డ్, అసలు చాలా అంటే చాలా బాగుంది. వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంది. సో మీ అందరికీ ఏ శారీ నచ్చింది అని నాకు కింద కామెంట్ చేయండి, ఏ శారీస్ బాగున్నాయి కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇదైతే శ్రీమంతంది బ్లౌజు, ఇలా స్టిచ్ చేయించాను. బట్ దానికైతే నేను గ్రీన్ సపరేట్గా అప్పుడు కట్టుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడే నా దగ్గర ఉన్న గ్రీన్ బ్లౌజ్ వేర్ చేసి ఆ శారీ వేర్ చేశాను అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ శారీ, అందుకని షేర్ చేస్తున్నాను. ఇక్కడ అంతా పికాక్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇది తార్నాకలో ఏదో బొటిక్ పేరు ఉందనమాట. తార్నాకలో ఎక్కడంటే మనకి ఫాస్ట్ ట్రాక్ వాచ్ షాప్ ఉంటుంది కదా, దాని పక్కకే ఒక షోరూమ్ ఉంది. ఆ షోరూమ్ పక్కకే స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ పైకి వెళ్తే పైన ఉంటుంది ఆ బొటిక్, అక్కడ చేయించుకున్నాను నేను. ఆ హీరోయిన్ పేరు చెప్తా ఉన్నాను, హిందీ యాక్టర్ కంగనా వేర్ చేశారనమాట ఈ శారీ. అప్పుడు చూసి నేను అప్పుడు 2000 అప్పుడే నా ఎంగేజ్మెంట్ అయ్యింది, అప్పుడే రిలీజ్ అయింది తనదేదో మూవీ, అందులో వేర్ చేశారు. దాంట్లో చూసి కావాలని నేను దీన్ని చేయించుకున్నాను. ఇది ఒక్కొక్కటి కలర్స్ తీసి వాళ్ళతోటి డిజైన్ చేయించుకున్నాను. చూడండి ఈ పికాక్ అన్నది చేయితోటి మంచిగా ప్రింట్ డిజైన్ చేశారన్నమాట. తను వేర్ చేసింది 10 lakhs ఏమో చూపించారు అమౌంట్. అట్లీస్ట్ మనకి ఇది 5000 పడినా పర్వాలేదు కదా, నాకు బాగా నచ్చిందని చెప్పేసి దీన్ని నేను మంచిగా డిజైన్ చేయించుకున్నాను. ఆ బొటిక్లో తార్నాకాలో ఉంది ఆ బొటిక్, ఇప్పుడు కూడా ఉంది, దాంట్లో నేను చేయించుకున్నాను. అరౌండ్ 7000 చేంజ్ పడింది అనుకుంటుంది. క్లాత్కి 7000 చేంజ్ పడింది, జస్ట్ క్లాత్కి 4 కలర్స్ వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ బ్లూ, ఇది గ్రీన్, ఇది ఆరెంజ్, ఇది ఇక్కడ లైట్ ఎల్లో. తన శారీకి 4 కలర్స్ ఉన్నాయి. చూసి ఆ పిక్చర్ వాళ్ళకి చూపించి నేను క్లాత్ అవన్నీ, నేను వాళ్ళదే బొటిక్ ఉంది పక్కకి, అక్కడే క్లాత్ కూడా నేను తీసుకొని వాళ్ళకి చూపించి నాకు ఇలా ప్రింట్ చేయమన్నాను. నాకు జస్ట్ ఈ ప్రింట్కే 7000 చేంజ్ తీసుకున్నాను, ఈ పికాక్ ప్రింట్కి. చూడండి పికాక్ లీవ్ అనేది చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట నాకు. ఆ శారీ చూసినప్పుడు ఎలా అయినా ఆ శారీ తీసుకోవాలి అని ట్రై చేశాను. బట్ అది మనకు ఆన్లైన్లోనే ఫెసిలిటీ ఉంది, ఉన్నప్పుడు కూడా ల్యాక్స్లో ఉందన్నమాట ఒరిజినల్ది కావాలంటే. ఇది ప్యూర్ క్రేప్ అండ్ సాటిన్ మిక్స్, చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా టచ్ చేస్తే చాలా స్మూత్. జస్ట్ ఈ ప్రింట్కి నాకు 7000 చేంజ్ పడింది. క్లాత్ అయితే 3000లో వచ్చింది. ఓవరాల్గా 10000 చేంజ్ పడింది అనమాట. ఇలా తీసుకున్నట్టు అంటే క్లాత్ సపరేట్గా తీసుకొని 1 కలర్ డై చేయించాను. చూడండి ఈ ఒక్క కలర్కి ఇది పోదు అనమాట. నాకు 2000 పడింది 1 కలర్కి డై చేయడానికి. దీనికి 2000, దీనికి 2000, దీనికి 4కి 2000 పడింది అనమాట.
మొత్తం ఈ డైకే నాకు 6000 చేంజ్ పడింది. క్లాత్ అయితే తక్కువకి వచ్చేసింది, క్లాత్ 1500కి వచ్చింది అనమాట. ఈ పికాక్ మాత్రం 7000 చేంజ్ పడింది. ఓవరాల్గా అయితే ఎక్కువే అయింది. నేను గౌన్ లేకుండా చెప్పాను, 20,000 అయితే వడ్డీ అయింది. బట్ శారీ అయితే నా ఫేవరెట్, చాలా కాస్ట్లీ శారీ అని చెప్పేసి మీకు షేర్ చేయాలని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను. అంటే దీని బ్లౌజ్ అయితే దీంట్లో హ్యాండ్స్ ఉండింది, ఇది వేరే సరిపోతుంది అని చెప్పి మా సిస్టర్ వాళ్ళ డాటర్కి ఇచ్చేసారనమాట. మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా రిసెప్షన్కి ఇదే వేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ బెంగళూరులో ఎక్కువగా ఇలా వచ్చి ఇస్తున్నారు అని చెప్పి చూసేసి దీంతో డ్రాప్ చేసుకున్నాను. అంత బాగుంటుందో లేదో అన్న ఒక డౌట్ మీద ఇంకా నేను మళ్ళీ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. మా సిస్టర్ వాళ్ళకి చూపిస్తే వద్దులేదు, కొంచెం వెస్టర్న్గా వేర్ చేస్తే ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అన్నని చెప్పి చాలా డిస్కషన్ తర్వాత ఈ శారీ తీసుకోవాల్సి వచ్చింది రిసెప్షన్కి. ఉన్న వాటిలోనే కట్టుకున్నాను, చాలా చూసాను, బట్ వద్దు అని చెప్పేసి మళ్ళీ అక్కడ పక్కకి కొంచెం ట్రెడిషనల్గా ఉండేటట్టు ఈ కలర్ రెడ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. బట్ ఇది కూడా నేను ఇష్టంగానే తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా అయితే నేను నా శారీ కలెక్షన్ జస్ట్ నా వెడ్డింగ్ అనమాట. ఇంకేమన్నా నా శారీ కలెక్షన్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను, మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. సో దట్స్ ఇట్ గైస్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.